గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమని గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించి దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓరవలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ కుంభరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, ధరిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా ఈ కుంభరాశిలోకి వస్తారు. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, షీ, షు, సే, సో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కుంభరాశి అవుతుంది. ఈ సంవత్సరం మీకు ఆదాయం 2గా కనపడుతోంది, వ్యయం 8గా కనపడుతోంది. అంటే వచ్చే డబ్బు కన్నా ఖర్చు చాలా అధికంగా ఉంది కాబట్టి డబ్బులు చాలా అదుపులో పెట్టుకోండి. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం కానీ, షేర్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ మంచిది కాదు. ఈ సంవత్సరం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, పెట్టుబడులు పెట్టాలి. దుబారా ఖర్చులు లేదా ఆన్లైన్ షాపింగ్లు బాగా దెబ్బతీస్తాయి, జాగ్రత్త. ఈ సంవత్సరం రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారు చాలా బాగా పెరుగుతున్నారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు పెరుగుతారు, మీకు సహాయం చేసేవాళ్ళు ఫ్రెండ్స్ బాగా పెరుగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, శత్రువులు తగ్గుతున్నారు. కాబట్టి ప్రజల్లో విపరీతమైన ప్రేమ, ఆదరణ, అభిమానం బాగా పెరుగుతాయి. అందరూ మీకు సపోర్ట్ చేస్తారు, సహాయం చేస్తారు. ఇక ఈ సంవత్సరం మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా పంచమ స్థానంలో ఉంటాడు, జూన్ 2వ తారీఖు నుంచి షష్టమ స్థానంలో ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు జూన్ 5వ తారీఖు దాకా కూడా ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక జూన్ 6వ తారీఖు నుండి జన్మ సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు రాహుకేతువులు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అయితే మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పొచ్చు. కాకపోతే మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతరులు చేయవలసిన పని కూడా మీరు చేయడంతో పాటుగా అధికారులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కానీ ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు చాలా బాగా పొందగలుగుతారు. జీతాలు పెరిగేటటువంటి శుభవార్త వినగలుగుతారు. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం అనేక రకాల సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నా కూడా మీ యొక్క ప్రమోషన్లు, ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుకు వెళతాయి. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం రికమెండేషన్లు, ఖర్చులు కనపడుతున్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. లంచాలు కానీ లేదా తప్పుడు నిర్ణయాలు కానీ, తప్పుడు పనులు కానీ సంవత్సరం మంచిది కాదు. వాటి వల్ల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక నిరుద్యోగులకి ఈ సంవత్సరం అతి కష్టం మీద లేదా మీకు ఆశించిన ఉద్యోగాలు అయితే రావటం లేదు, స్వల్ప ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఉన్న ఉద్యోగాలు సరిపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఖాళీగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఖాళీగా ఉంటే కనుక ఇంకా జీవితం పాడవుతుంది. కాబట్టి వచ్చిన ఉద్యోగాలు సర్దుబాటు చేసుకుంటే కనుక మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కావాల్సిన ప్రదేశంలో ఉద్యోగాలు రావు, దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగాల కోసం. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి రికమెండేషన్లు కనపడుతూ ఉన్నాయి. లేదా ఖచ్చితంగా జాతక బలం చాలా ఉండాలి. ఉద్యోగానికనే కాదు, వ్యాపారానికి, వ్యవహారానికి, వివాహానికి, సంతానానికి, ఏ సమస్య ఉన్నా జాతకంలో బలం ఉండాలి. అది ఎలా చూసుకోవాలంటే, మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ అనేవి పంపిస్తే మేము మీ జాతకం చూస్తాం. అందులో ఏంటంటే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి మనం జాతకం తెలుస్తుంది. దానివల్ల మనకి గ్రహాలు బాగోలేవు అనుకోండి, దశలు బాగోలేవు అనుకోండి, దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగి చాలా తొందరగా అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మమ్మల్ని సంప్రదించి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే జాతకంలో బలం ఉంటాయి. ఇక విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒడిదుడుకులు బాగా ఉన్నాయి, ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
ఉద్యోగాలు మారవలసిన పరిస్థితులు, కంపెనీలు మారవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి అంతంత మాత్రమైనటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి తెలివితేటలు, మేధాశక్తి పెరిగినా కూడా చెడు స్నేహితుల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ వ్యవహారాల వల్ల కూడా కాన్సంట్రేషన్ దెబ్బతింటోంది. కాబట్టి విద్యార్థులు చదువు పట్ల కాన్సంట్రేషన్ చేయండి. మీరు అనుకున్నట్టు మార్కులు రాకపోయినా ఖచ్చితంగా ఉత్తీర్ణ శాతం అయితే పెరుగుతుంది. గతంలో ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు మళ్ళీ పరీక్షలు రాస్తే పాస్ అవుతారు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యా అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు అయితే మాత్రం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం బాగా కష్టపడతారు, సంపాదించాలనుకుంటారు, వ్యాపారంలో మార్పులు తీసుకొస్తారు. కానీ వ్యాపారపరంగా ఎక్కువ ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి వ్యవసాయపరమైనటువంటి అద్భుతమైన ఆలోచనలు వస్తాయని చెప్పొచ్చు. వ్యవసాయం మీద పట్టొస్తుంది. అలాగే కౌలుకి వ్యవసాయం తీసుకున్న వాళ్ళు కూడా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఒక పంట లాభం, ఒక పంట స్వల్ప లాభమే కనపడుతుంది. స్వల్ప ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి చీడ పట్టేటటువంటి విషయంలోనూ, మందులు కొట్టే విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే వాతావరణాన్ని అనుసరిస్తూ వ్యవసాయంలో తొందరగా తెముల్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గిట్టుబాటు ధర కోసం ప్రయత్నం చేయకుండా తొందరగా మీ యొక్క ఇది ఏదైతే పంట ఉందో దాన్ని తొందరగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా కొంచెం అటు ఇట్లో కొంచెం ఉన్నదాన్ని వ్యవహారం చేయకుండా కళ్ళలో వదిలేకుండా వర్షాల బారిన పడిపోకుండా జాగ్రత్తగా దాన్ని పంట నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల వ్యవసాయ లాభాలు ఉంటాయి. ఇక కళాకారులకి ఈ సంవత్సరం కష్టే ఫలే కనపడుతోంది. అంటే పెద్దగా విపరీతమైన భారీ హిట్లు లేవు, అలానే ఫ్లాఫ్లు లేకుండా మితిమీరినటువంటి స్థాయిలో వెళ్ళిపోతారని చెప్పొచ్చు. కానీ గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి, కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. మీ యొక్క బాడీ పరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి శారీరక అందం కోసం తాపత్రయపడతారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కాకపోతే రాజకీయ పరంగా చతురత, ప్రత్యర్థులు తిప్పికొట్టగలం, సమస్య నుంచి బయటపడడంతో పాటుగా స్వల్ప మెజారిటీతో ఎలక్షన్స్లో ఏమైనా విన్ అయ్యే అవకాశం కనపడుతోంది. కాకపోతే పదవుల విషయంలో జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలతో సరిగ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. మళ్ళీ తిరిగి కలుస్తారు. విడిపోయిన భార్యాభర్త తిరిగి కలుస్తారు. కానీ చిన్న చిన్న మనక్లేశాలు, మిస్అండర్స్టాండింగ్లు బాగా కనపడుతున్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకుని చర్చించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంతో సంతోషంగా కాలం గడపండి. ఎక్కువ టైము భార్యాపిల్లలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, వివాదాలు కనపడుతూ ఉన్నాయి. మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీకు అనుమానం రేపడం కానీ, లేదా మధ్యలో కొంతమంది వ్యక్తులు మీ యొక్క జీవితాల్లోకి రావడం కానీ ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్ల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ప్రేమ వ్యవహారాలు జాగ్రత్త పెట్టుకోండి. మీ ప్రేమను ఇంట్లో చెప్తే ఒప్పుకోకపోవడం కనపడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఏంటంటే ఓర్పు సహనంతో ఉండండి. భవిష్యత్తులో ఒప్పుకుంటారు లేదా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా జాతకాలు చూపించుకోండి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ సంవత్సరం ఆటంకాలు ఉన్నాయి ప్రేమికులకి. ఈ సంవత్సరం వివాహపరమైన అవకాశాలన్నీ కూడా వచ్చినట్టు వచ్చి చేజారడం, ఆలస్యంగా కుదరడం కనపడుతుంది. కాబట్టి అందరూ జాతకాలు చూపించుకోండి. జాతకాలు తప్పకుండా వివాహాలు చేసుకోకుండా ఇబ్బందులు ఉంటాయి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన సాఫల్యత కనపడుతుందని చెప్పొచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా మెడిసిన్స్ వాడేవాళ్ళు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మిస్క్యారీ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేసే వారు కూడా ఆపరేషన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మంచి సంతానం అయితే కంటారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతాన యోగం అయితే కనపడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయంలోనూ, వీసా విషయంలో జాగ్రత్త తీసుకోండి. జాతకం చూపించుకుని వీసా ప్రయత్నాలు చేయండి. లేకపోతే వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అత్యవసరమైతేనే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే వాయిదా వేసుకోవడం మంచిది. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అవకాశాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నూతన గృహయోగం కనపడుతుంది. గృహానికి లోన్లు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి. ప్రభుత్వ గృహాల్లో పథకాలు పొందగలుగుతారు. అలాగే భూములు కొనుగోలు చేసుకోగలుగుతారు. భూములు ఎందు పెట్టే పెట్టుబడులు, బంగారం ఎందు, వెండి ఎందు కానీ, లేదా షేర్లు, ట్రేడింగ్లో పెట్టే పెట్టుబడుల్లో తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు. అలాగే పెట్టుబడులు ఎందు శ్రద్ధ పెడతారు. ఈ సంవత్సరం కోర్టు వివాదాలన్నీ కూడా వాయిదాలు పడే అవకాశాలు, తీర్పులు స్వల్పంగా అనుకూలంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం లేనిపోయిన సమస్యలు ఇరుక్కోవడం కానీ, గొడవలు ఇరుక్కోవడం కానీ, పోలీస్ కేసులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో ఉన్న వారికి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి భోజనం చేయండి. రాత్రి సమయానికి నిద్రపోండి. అలాగే బయట ఫుడ్లు తినడం మానేయండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. పౌష్టికాహారాన్ని తీసుకోండి. బాగుంటుంది. ఇక అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. మితిమీరిన రుణాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాగే అనవసరమైన దుబారా ఖర్చులు, దుబారా ప్రయాణాలు, లేదా ఆన్లైన్ షాపింగ్లు, లేదా అనవసరంగా వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లు కొనడం వల్ల ధన నష్టం తీవ్రంగా కనపడుతుంది. కాబట్టి అత్యవసరం ఏదైనా రుణాలు చేసి ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం వాహనాల విషయంలో జాగ్రత్త. నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. పార్కింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోండి. లేకపోతే చలానాలు కట్టే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే నూతన వాహనాలు కొనడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ కలిసి వస్తుంది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలని ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి కుటుంబంతో, ప్రేమికులతోటి, కావలసిన వాళ్ళతోటి ప్రయాణాలు అయితే చేయొచ్చు. ఈ సంవత్సరం శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. లేదా ప్రేమ కలాపాలు, కామ కోరికలు, అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు, లేదా ఇరుక్కోడాలు, సమస్యలు, బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త.
ఈ సంవత్సరం స్త్రీలకు మనోవ్యధ బాగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతున్నాయి. కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగా కష్టపడతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. గతంలో ఉండే పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పుట్టిన నుంచి శుభవార్త వినగలుగుతారు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 8 గాను 2 గాను కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ రంగు నీలం రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం మీరు చేయించుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటాయి అన్నట్లయితే కనుక రాహుకి కుజుడికి శనికి గురుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, దుర్గా అగ్ని విష్ణు హోమము, మంజసూక్త హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక సంకష్టహర చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం చేసుకున్నా, లేదా ప్రతి ఏకాదశి రోజు ప్రతి పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పూజలు పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలోని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా జపాలు హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.